మేము పప్పు చెక్కలు అంటాము, మీరు ఉప్పు చెక్కలు అంటారు, కొంతమంది కారపు చెక్కలు అంటారు. ఏ ఊర్లో ఏ పేరుతో పిలిచినా ఎక్కడైనా కానీ వచ్చే రుచి మాత్రం ఒకటే కదా. కావాల్సినటువన్నీ వేసేసుకోవాలి, ఉప్పు కారం జీలకర్ర అన్నీ వేసేసుకొని మనకు తగ్గట్టు మనం కలుపుకోవాలి. కొంతమంది వాటర్ వేసి కలుపుతారు, కొంతమంది నెయ్యి వేసి కలుపుతారు. అంటే వాళ్ళ ఫ్లేవర్ని బట్టి. మేమైతే పాలు వేసామండి. పాలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎట్లానో అత్త మామల్ని మొగుల్ని కొట్టలేం కాబట్టి వాళ్ళు కొడుతున్నట్టు బాగా నీళ్ళు పోసుకొని ఒక ముద్దలా చేసుకుందాం, పూరి ముద్దలాగా. అలానే మేమైతే విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేసి చూడండి. కొద్దిగా ఫ్లేవర్ అనేది మారుతుంది. మా కోడల పిల్ల నేను ముద్దలు చేస్తానంటూనే ఒక పక్క వాటితో బొమ్మలు చేసుకుంటూ ఆడుకుంటూ ఉంది. చేత్తో తట్టి నొప్పులు వచ్చేసాయి కాబట్టి ఇంకెందుకని పూరి చెక్క అయితే తీసుకొని పొయ్యి మీద అయితే చేసేస్తూ ఉన్నాము. మధ్యలో ఈ కుక్క పిల్ల బరి దగ్గర పాలు తాగిందే కాకుండా నాకు పప్పు చెక్కలు పెడతారా లేదా అంటూ చూస్తూ ఉంది. ఇంకెందుకు ఆలోచన, మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేసుకొని పప్పు చెక్కలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఒకసారి.